ఇలా టూ ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్టు, 3 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా తీసుకొని వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ క్యూమిన్ పౌడర్, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్లోని వాటర్ బయటకు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు బియ్యం పిండి, 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 2-3 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా కలిపేసుకున్నవి ఆనియన్స్ని ఒక్కొక్కటి స్ప్లిట్ ఇలా విడివిడిగా వేసుకోవాలి. ఇలా ఉడికేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్లో వేసుకోవాలి. ఇలా స్ప్లిట్ చేసుకోవాలి. కలుపుకుంటూ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా వచ్చి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్ వేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పకోడీని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ ఆనియన్ పకోడీ రెడీ. ఈ పకోడీ వర్షాకాలంలో చలికాలంలో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కరకరలాడుతుంటూ వర్షం పడేటప్పుడు ఈ పకోడీ చాలామంది లైక్ చేస్తారు తినడానికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కిత్కాస్ కిచెన్.